కొండా సుస్మిత వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కొండా సుస్మిత వ్యాఖ్యలు బాధాకరమన్నారు. సుస్మిత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖకు నోటీసులు ఇచ్చామని, వివరణ తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు మహేష్ గౌడ్. ఎవరైనా పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని మహేష్ గౌడ్ హెచ్చరించారు. మాట్లాడినట్టు వ్యవహారం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొండా సుస్మిత గారు కొండా సురేఖ కూతురు. సురేఖ గారు బాధ్యతమైనటువంటి మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి వారికి నిన్న వివరణ కోరడం జరిగింది. సురేఖ గారు వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తాం. అదేవిధంగా చిన్నారెడ్డి గారు కూడా చాలా సీనియర్ నాయకులు, మా అందరూ కూడా గౌరవప్రదమైన నాయకులు. వారు ఎందుకు అలా మాట్లాడినారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, వాటి మీద కూడా వివరణ అడగడం జరిగింది. ఎవరైనా పార్టీ లైన్ దాటినప్పుడు పార్టీ నియమావళి ప్రకారము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో డిసిప్లినరీ కమిటీలో చర్చించి చర్యలు తీసుకుంటారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలపై తాజాగా మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పటికే నోటీసులు ఇచ్చాం, తదుపరి వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు. ఆయన ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి ప్రతాప్? సంబంధించి కొండా సుస్మిత నిన్న ఏదైతే కామెంట్స్ చేసిందో, ముఖ్యంగా నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యుల సోదరులను కానీ వీరితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసిన పరిస్థితి అయితే ఈ కామెంట్స్ పార్టీ కూడా చాలా సీరియస్గా యాక్ట్ తీసుకున్నట్ల పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా షోకాజ్ నోటీసులు ఇవ్వాలని చెప్పేసి ఆదేశించిన నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ వెంటనే రాత్రి షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఇటువంటి అంశానికి సంబంధించి ముఖ్యంగా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు సంబంధించి కానీ స్టేట్ క్రమశిక్షణ కమిటీ స్థాయిలో ఉండదు. ఇదంతా కూడా ఏఐసీసీ పరిధిలో ఉంటుంది. ఏఐసీసీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏఐసీసీ మెంబర్ల పైన చర్యలు తీసుకోవడానికి స్టేట్ క్రమశిక్షణ కాకుండా ఏఐసీసీ క్రమశిక్షణ మాత్రమే అధికారం ఉంటుంది. అయితే ఈ అంశానికి సంబంధించి నేరుగా సీఎం పైన కామెంట్ చేసిన పరిస్థితుల నేపథ్యంలో దీనికి సంబంధించి ఖచ్చితంగా వెంటనే రియాక్షన్ ఉండాలనే ఒక ఆలోచన పార్టీ అధిష్టానం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు మల్రవి నిన్న నేరుగా షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఆ షోకాజ్ నోటీసులకు సంబంధించి కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాసేపటి క్రితం నిజామాబాద్లో స్పందించడం జరిగింది. ఆ పార్టీ ఆదేశాల మేరకు కొండా సుస్మిత చేసిన కామెంట్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సంబంధించి కూడా కొండా సురేఖకు, ఆమె తల్లి మంత్రివర్గంలో ఉంది కాబట్టి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. కొండా సుస్మిత పార్టీలో ఎలాంటి పదవిలో లేదు కాబట్టి ఈ నిర్ణయానికి సంబంధించి మరి కుటుంబ సభ్యురాలుగా ఉంటూ మరోవైపు నిన్న చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఫ్లెక్సీ పైన కొండా సురేఖ కానీ, కొండా మురళి వారి తండ్రి కొండా మురళి ఫోటో కానీ, వీరితో పాటు పార్టీకి సంబంధించిన నేతల ఫోటోలు పెట్టుకొని ఈ విధమైన కామెంట్స్ చేసింది కాబట్టి పార్టీ ఈ విషయాలకు సంబంధించి పరిగణలోకి తీసుకున్నట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి పీసీసీ చీఫ్ కూడా మాట్లాడుతూ నిజామాబాద్లో దీనికి సంబంధించి కొండా సురేఖకు నోటీసులు ఇచ్చాం కాబట్టి ఆమె నోటీసులకు ఇచ్చే వివరణను బట్టి తర్వాత చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. పార్టీ లైన్ దాటిన వారిపైన ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసినట్లయితే నేతలంతా కూడా చాలామంది నేతలంతా కూడా వరుసగా పార్టీకి సంబంధించి అసంతృప్తి గలం వినిపిస్తున్న పరిస్థితి ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఒక సిస్టంలోకి తీసుకురావాలంటే కనుక ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలకు సంబంధించి ఎలాంటి ఉపేక్షణ లేకుండా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో వాస్తవానికి చాలా వ్యక్తిగత స్వేచ్ఛతోటి నేతలు ఎవరికి పడితే వారు ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. అయితే ఈ విషయానికి సంబంధించి పార్టీని కానీ ప్రభుత్వాన్ని బలహీనం చేసే విధంగా కూడా ఈ కామెంట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకోవాలని కూడా ఆలోచన చేస్తున్నట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తే అందులో భాగంగానే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించడం జరిగింది. ఇప్పుడు బంతి అనేది కొండా సురేఖ కోర్టులోకి వెళ్ళింది కాబట్టి కొండా సురేఖ దీనికి సంబంధించి ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది, ఎందుకంటే అసలు ఈ పరిణామం చూసినట్లయితే కనుక వాస్తవానికి ఏఐసీసీ నుంచి ఇవ్వాల్సిన రీప్లేకి సంబంధించి స్టేట్ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది కాబట్టి ఈ నోటీసులకు సంబంధించి మంత్రి కొండా సురేఖ ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో, ఈ తన పరిధి స్టేట్ క్రమశిక్షణ పరిధిలోకి రాదని చెప్తుందా, లేదంటే కనుక తన కూతురు చేసిన కామెంట్స్ తనకు సంబంధం లేదని చెప్తుందా, ఎలాంటి సంబంధం ఏ విధంగా చెప్పేది అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. కొండా సురేఖ కూడా ఈరోజు సాయంత్రం లోపు దీనికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులకు రిప్లై ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. సో ఈరోజు సాయంత్రం లోపే ఆమె ఏ విషయం ఏందనేది క్రమశిక్షణ కమిటీకి ఒక రిప్లై ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ అంశం అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక హాట్ డిబేట్గా మారింది, ఒక చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ ఎట్లా రియాక్షన్ ఇస్తుంది, దీనికి సంబంధించి పార్టీ ఎలాంటి తదుపరి చర్యలు తీసుకుంటుంది, కొండా సురేఖ ఇచ్చే రిప్లైకు పార్టీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, ఒకవేళ కొండా సురేఖ కనుక
ఇందాక తన కూతురు చేసిన కామెంట్స్ తనకి సంబంధం అని చెప్పినట్లయితే పార్టీ తర్వాతి లైన్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో మొత్తం మీద ఇప్పుడు ఈ అంశం అనేది ఒక హాట్ డిబేట్గా మారింది కాంగ్రెస్ పార్టీలో. ఈరోజు సాయంత్రం కొండా సురేఖ ఇచ్చే వివరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. జాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.